ఇక్కడ కొన్ని రకాల వస్తువులు ఉన్నాయి. మూతలు, గోళీలు, గవ్వలు, గాజులు, రాళ్ళు. ఇప్పుడు వీటిల్లో ముందు ఏవి ఎక్కువ ఉన్నాయి, తర్వాత ఏవి ఎక్కువ ఉన్నాయి, అట్లా వరుస ప్రకారం తక్కువ దాకా పెట్టాలి. ఫస్ట్ చరిత చూడు, ఏవి ఎక్కువ ఉన్నాయి? గవ్వలు ముందు పెట్టేసాయి. తర్వాత ఉండే వాటిలో ఏవి ఎక్కువ ఉన్నాయి? గోళీలు పెట్టేసాయి. తర్వాత ఉండే వాటిల్లో ఏవి ఎక్కువ ఉన్నాయి? రాళ్ళు పెట్టేసాయి. తర్వాత ఏవి ఎక్కువ ఉన్నాయి? మూతలు పెట్టేసాయి. తర్వాత ఏవి ఎక్కువ ఉన్నాయి? గాజులు పెట్టేసాయి. సో ఇదో చూడండి ఒకసారి అందరూ. గవ్వలు చాలా ఎక్కువ ఉన్నాయి, దానికంటే గోళీలు కొంచెం తక్కువ, దానికంటే రాళ్ళు తక్కువ, రాళ్ళ కంటే మూతలు ఇంకా తక్కువ, మూతల కంటే గాజులు ఇంకా తక్కువ. ఇప్పుడు నేను మళ్ళీ వీటిని తారుమారు చేస్తాను. ఇప్పుడు ఇంకొకళ్ళు వచ్చి పెట్టాలి, ఓకేనా? పెడతాడు, సాహిల్ పెడతాడు. పెట్టు. ముందు ఏవి ఎక్కువ తీసి పెట్టాయి. ఫస్ట్ ఎక్కువైనవి తీసి నెక్స్ట్. తర్వాత ఏవి ఎక్కువ ఉన్నాయి చూడు. వెరీ గుడ్. నెక్స్ట్ పెట్టాయి. తర్వాత వెరీ గుడ్. తర్వాత లైన్లో పెట్టు. ఇట్రాని. తర్వాత ఓకే, గుడ్. క్లాప్స్. ఇప్పుడు భావన, నూరమ్మ ఉండు, అవి షఫిల్ చేస్తా. ఇప్పుడు అవి వాటిల్లో కరెక్ట్గా పెట్టు. ఏవి ఎక్కువ ఉన్నాయి పెట్టు. తర్వాత దానికంటే ఎక్కువ గోళీలు అయ్యి. దానికన్నా ఎక్కువ దానికన్నా తర్వాత వెరీ గుడ్. క్లాప్స్ భావనకు కూడా. గణేష్ నువ్వురా. ఇప్పుడు నువ్వు పెట్టి. ఇప్పుడు ఎక్కువ నుంచి తక్కువకు పెట్టాలి. దానికన్నా ఇటు పక్కన పెట్టు, పక్కన పెట్టు. తర్వాత 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 ఓకే, గుడ్. గణేష్కి కూడా క్లాప్స్. నూరమ్మ ఇప్పుడు ఏవి ఎక్కువ అన్నిటికంటే పెట్టు. ఫస్ట్ పెట్టు. తర్వాత వీటిల్లో ఏవి ఎక్కువ ఉన్నాయి? తర్వాత 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 గాజులు పెట్టేసి. ఓకే, వెరీ గుడ్. క్లాప్స్.